ముందుగా తిరిగి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘ విశ్వాసులకి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. ఓన్ లెంటి డేస్ నుంచి లెంటి డేస్ వరకు దేవుడు తన చల్లని రెక్కల కింద నన్ను, నా భర్తని, నా బిడ్డలు సంరక్షించాడండి. కాచి కాపాడాడు. నేను అలాగే మా విజయ్ కుమార్ గారికి ఐ ఆపరేషన్ అయిందండి. మరి పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించారు. దేవుడి దేవల చాలా చక్కగా ఆపరేషన్ జరిగాడు. దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ఆయనకి షుగర్ ఉంటుంది, ఎప్పుడు కూడా హైలో ఉంటే దాన్ని బట్టి మేము భయపడ్డాం. ఐ ఆపరేషన్ కూడా అంటే ఒక 15 minutesలో అయిపోద్ది అన్నది 1 hour పైన పెట్టేసింది. ఏంటి ఇంకా రావట్లేదు అనుకున్నాం. కానీ దేవుని దేవల ఎందుకంటే ఆ క్యాట్లాగ్ ఎక్కువ కొంచెం ముదిరిపోవడం వల్ల కొంచెం టైం పట్టింది అన్నారు. అలాగా చాలా అప్పుడు బాగానే హెల్తీగా ఉన్నారు. రావడానికి అవ్వలేదు. కానీ దేవుడు చేసిన ఉపకారం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే పొద్దున్న రాను బాబు మరి యేసురత్నం బ్రదర్ వచ్చి ప్రేయర్ చేసి వచ్చారు. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా బిడ్డ విషయం అది అందరికీ తెలిసిందే కదండి. మరి పెద్ద వివాహ విషయంలో కానీ మా ముగ్గురు బిడ్డల విషయంలో గొప్ప దేవుడు మేము అంటే వెయిటింగ్ పీరియడ్ కష్టమే కానీ వెయిట్ చేస్తున్నాడు. దేవుడు అద్భుతాలు ఆలస్యం వెనకాల అద్భుతాలు చేస్తాడు. మేము నమ్ముచున్నాము. మేము దేవుని మీద ఆధారపడుతున్న ఆయన వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మేము నమ్ముతున్నామండి. మా చిన్నపాప ఉద్యోగ విషయంలో కూడా మరి దేవుడు తన్ని చెన్నై కానీ తను బెంగళూరుగా రమ్మంటే తను వెళ్ళలేదు, ఒక్కతే అని భయపడి కొంచెం వెళ్ళలేదు. జాబ్ సెర్చింగ్లో ఉందని తన కొరకు ప్రార్థించండి. అలాగే పెద్ద పాప విషయంలో మరి వివాహం ఎన్నో సంబంధాలు వస్తూనే వెళ్తున్నాయి. అంటే దేవుడి టైము మరి దేవుడి ప్రణాళిక ఏమైందో నా బిడ్డలాడు దేవుడు అద్భుతం చేస్తే నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అలాగే మా అబ్బాయి బాగాలేనో విషయం కూడా దానికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. మరి వాడి ఏడాది దేవుని చిత్తం మీద నాకు తెలియదు. అలాగే బాప్తిస్మం సిద్ధపరచాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే వాడు సిద్ధపడాలి. మేమంతా ఫోర్స్ చేయట్లేదు బాప్తిస్మం విషయంలో. వాడంతటి ఓన్గా తీసుకోవాలని ఆశపడుతున్నాము. అలాగే నన్ను నా కుటుంబాన్ని ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి వందనాలు. మరి మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులు, సంఘ విశ్వాసాలు అందరూ కూడా అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్న చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.